మీరు ఎలా బ్రతుకుచున్నారు, ఎలా బ్రతకాలి. మనం అనుకున్నట్లుగా బ్రతికితే ఆ బ్రతుక్కి సంతోషం ఉండదు. ఆ బ్రతుకు యొక్క అర్థం, పరమార్థం తెలియదు. చాలామంది అనేటువంటి ఇష్టమైన మాట ఏంటంటే, నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా నడిపిస్తాను. నో, మన జీవితం మన ఇష్టం అయితే మన ప్రాణం మన చేతిలోనే ఉండాలిగా. మన జీవితం మన ఇష్టం అయితే మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలిగా. మన లైఫ్ మన ఇష్టం అయితే మన యొక్క సంబంధించినటువంటి అందం, మన వయసు మన చేతిలో ఉండాలిగా. నిజమా కాదా? ఈ పెళ్లి బతుకు, ఈ పిల్లల బతుకు, ఈ గోళ్ళ నాకు లేకుండా చిన్న పిల్లగా ఉండి నేను స్కూల్కి వెళ్ళిన రోజు నాకు బాగుంది అన్న ఒకసారి అల్లుడు చెప్పగలరా? అల్లుడు చెప్పడు గట్టిగా, అవునా కాదా? ఆ రోజులే బాగున్నాయి. చూసారా, వద్దనుకున్న వయసు వచ్చేస్తుంది, వద్దనుకున్న ఉన్న గ్లామరు తగ్గిపోతుంది, వద్దనుకున్న ఆరోగ్యం మనల్ని విడిచిపెట్టి పోతుంది, వద్దనుకున్నా కూడా వయసు పెరిగిపోతుంది, వద్దనుకున్నా కూడా ప్రాణము పోతుంది. అంటే దీన్ని బట్టి నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నీ లైఫ్ నీ ఇష్టం కాదు, నీ లైఫ్ దేవుని ఇష్టం. బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందే చనిపోవద్దు అని బైబిల్ చెప్తుంది. మీరు అనుకుంటున్నారు రాసి పెట్టున్నంతగా బతుకుతామని. నో, బుద్ధిహీనంగా బ్రతికితే ముందే పోతాం. నీ వయసు 70 అనుకో, బుద్ధిహీనంగా తిరిగితే 50కే. నీ వయసు 50 అనుకో ఆయుష్, నీ ప్రవర్తన మంచి ప్రవర్తన 70కి తీసుకెళ్ళవచ్చు. ఇచ్చుకే ముందే చనిపోవాలి, కానీ అతను దేవుని ముందు నడుచుకున్న విధానాన్ని బట్టి 15 సంవత్సరాల దేవుడు ఆయుష్ పొడిగించాడు. నీ ఆయుష్ కూడా నీ ప్రవర్తన బట్టి పెరిగిద్ది. నువ్వు సంఘానికి ఉపయోగపడుతున్నావు, దేవునికి ఉపయోగపడుతున్నావు అంటే నిన్నెందుకు చంపుతాడు దేవుడు? నిన్నెందుకు చంపుతాడండి ఆయన? నువ్వు ఉపయోగపడుతున్నావు దేవునికి, నువ్వు చక్కగా దేవునికి ఆశీర్వాదకరంగా, దేవుని సంఘానికి మేలుకరంగా ఉన్నావు అని తెలిస్తే దేవుడు ఇంకా నీకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి ఇంకా నిన్ను వాడుకుంటాడు ఆయన. వాడిపోక ముందే నన్ను వాడుకోపోద్దు. సరే, మీ అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నా జీవితం నా ఇష్టం అనొద్దు. నీ జీవితం నీ ఇష్ట ప్రకారం జీవిస్తే ముందుగానే నీ జీవితం ముగించబడుతుంది. నీ ఆశలు, నీ ఉద్దేశాలు నెరవేరక ముందే నువ్వు చనిపోతావు. నీ జీవితం దేవుని చేతిలో పెట్టి దేవుని వాక్యం చెప్పినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం చాలా బాగుంటుంది. అప్పుడు నీకు ఎట్లాంటి భర్తనివ్వాలో, నీకు ఎట్లాంటి భార్యనివ్వాలో, ఒక వివాహం కాని వారికి, అయిన వాళ్ళకి కాదు నాన్న, నీకు దేవుడు ఎట్లాంటి పిల్లల్ని ఇవ్వాలో, వారి భవిష్యత్తు ఎట్లుండాలన్నది దేవుడు నిర్ణయిస్తాడు అప్పుడు నిన్ను బట్టే. అయితే నా లైఫ్ నా ఇష్టం అనొద్దు, నా జీవితం నా ఇష్టం అండి, నా తిండి నేను తింటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నాకు ఒకరు చెప్పక్కర్లేదు అనొద్దు. దేవుడు అనే వ్యక్తి నీ జీవితం మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ, నీ గానుగుల్లో నూనె, నీ పిండి పిసుకు తొట్టి నింపబడి ఉంటుంది. నీ జీవితం నీ ఇష్టం కాదు, నీ లైఫ్ ఒకవేళ నీ మైండ్లో నీకున్న నీ ప్రకారం కాదు, పైన ఉన్న వ్యక్తి నిన్ను నిర్ణయించాలా. దేవుడు నిర్ణయించినట్లుగా మనం బ్రతకగలిగితే మన జీవితం హ్యాపీగా సాఫీగా ఉంటుంది. ఈరోజు చాలామంది సొంత ఓన్ డిసిషన్స్, సొంత నిర్ణయాలు, బుద్ధి పుట్టినట్లుగా మనసుకు ఏదనిపిస్తే అది, లేకపోతే ఇంకెవరన్నా ఏదని చెప్తే వాళ్ళు చెప్తే ఒక మాట తీసుకుంటారు, వీళ్ళు చెప్తే ఒక మాట తీసుకుంటారు. అసలు దేవుడు చెప్పింది తప్ప అందరు చెప్పినవి తీసుకుంటారు. ఎందుకని? వాళ్ళు పెద్దోళ్ళు అండి, అనుభవం, వాళ్ళ అనుభవాలు మనకు సరిపోనని ఒక్కోసారి దేవుని మాటే నీ పక్షాన సరైన బాట. నీ సొంత డిసిషన్కి ఈ రోజున నువ్వు స్వస్తి పలకాలి.
ఈ ప్రార్థన అయిపోయాక, ఈ కూటమి అయిపోయాక, ఈ ఆరాధన అయిపోయాక నీ నిర్ణయాలు మొత్తం సమాధి చేసి సిలువు బాధ్య దండేసి యేసయ్యలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పనా? ఆనంద బాష్పాలు నీ కళ్ళ వెంబడుంటాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవునా కదండి? అందుకని నేను ఒక మాట చెప్తూ, నీ సొంత జ్ఞానాన్ని, నీ సొంత నిర్ణయాల్ని, లేకపోతే ఒకరి లైఫ్ని రోల్ మోడల్గా తీసుకోవద్దు. వాళ్ళు చూసావా మంచి చదువుకొని వాళ్ళకు మంచి, లేకపోతే వీళ్ళు చూసారా రాజకీయాలు, వీళ్ళు చూసారు అట్లా, లేకపోతే వీళ్ళు చూసారు అట్లా 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 వద్దు. ఒక సినిమా యాక్టర్నో, ఒక రాజకీయ నాయకుడినో, లేదా ఒక చదవరినో, ఒక ఉద్యోగస్తునో, వీళ్ళు కాదు మన రోల్ మోడల్. దేవుని వాక్యం నీ రోల్ మోడల్. నువ్వు వాళ్ళలాగా వీళ్ళలాగా కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఒక ఒరిజినల్ జిరాక్స్గా చేసి, ఒరిజినల్ ప్రింట్గా చేసుకున్నాడు. నువ్వు జిరాక్స్గా బ్రతకాల్సిన అవసరం లేదు నీకు. అలా చెప్పండి గట్టిగా, నువ్వెవరినో చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా.